సెయింట్ థామస్ ద్వారా 52 ఏడీలో వచ్చింది. ఆయన ఏసై శిష్యుడు. ఫిజికల్ గా ఏసైతో ఉండి ఆయనతోనే పెరిగాడు. కేరళలో ఉన్న కొడుంగులూరు అనే ప్లేస్ కి వచ్చి బ్రాహ్మిన్స్ కి సువార్త చేసేవారు. ఇండియాలోనే హైయెస్ట్ కాస్ట్ అండ్ మోస్ట్ రెస్పెక్టెడ్ వాళ్ళు బ్రాహ్మిన్స్. అకార్డింగ్ టు హిందూస్ వీళ్ళ తర్వాతే క్షత్రియస్, వైశ్యస్ అండ్ శుద్రాస్. బ్రాహ్మిన్స్ రైస్ బ్యాగ్స్ కోసం మారలే, నిజాన్ని విని వాళ్ళు మారారు. ఇంకా చెప్పాలంటే తోమకి లారీలు రైస్ బ్యాగ్స్ ఇచ్చే ఉంటారు. రైస్ బ్యాగ్స్ ఇచ్చే ఉంటారు. 1858 లో బ్రిటిష్ వాళ్ళు ఇండియాని తీసేసుకున్నారు. 1947 వరకు వాళ్ళే రూల్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన మతం కాదు ఇది. 1800 ఇయర్స్ బిఫోరే ఇండియాకి వచ్చింది. ఇంకా నిజం చెప్పాలంటే క్రైస్తవ్యం ఒక మతం కాదు, అదొక మార్గం. బ్రాహ్మిన్స్ రైస్ బ్యాగ్స్ గురించి మారిపోయారంటే ఛాన్సే లేదు. తోమ గురించి ఇంకా